హాయ్ అండి. నేను మీకు ఇవాళ హోమ్ మేడ్ కందిపొడి చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. దాన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అదే కప్పుకి హాఫ్ కప్పు చొప్పున మనం పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ శనగపప్పు కూడా హాఫే తీసుకుంటాం. మనం ఈ 3 పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే 3 మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 మనం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం కొంచెం జీలకర్ర ఒక 10 అలాగే ఎండుమిర్చి చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయ్యాక మనం చల్లారబెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని మనం మిక్సీలో ఫస్ట్ మనం ఎండుమిర్చి ఫ్రై చేసి మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత ఈ 3 పప్పులు అందులో వేసుకొని మనం మిక్సీ కొట్టుకుంటే ఎంతో రుచికరమైన కందిపొడి రెడీ అవుతుంది. చూసారా ఎంత మంచి వాసన వస్తుందో, మెత్తగా తయారైంది. మనం దీన్ని వేడివేడి అన్నంలో మనం ఈ 2 స్పూన్లు అలాగా పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.